మిత్రులకు నమస్కారం. నిన్న లక్ష్మీపార్వతి గారు ఒక ఛానల్లోనూ మొత్తం మీద ఆమె ప్రశ్న అడ్రస్ చేస్తూ దారుణమైన అబద్ధాలు మాట్లాడారు. ఆ భాష ఎలా ఉందంటే, ఆమెకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కుటుంబ పరమైన వైరుధ్యాలు ఉంటే అది తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ వాడుకోవాలి. వైసీపీగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా వాళ్ళ మధ్య ఏమన్నా క్లాష్ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దానికి మాకేం అభ్యంతరం ఉండదు. అంటే విమర్శ ప్రతి విమర్శలు అనేది చేస్తూ ఉంటారు. కానీ దారుణం దుర్మార్గం ఏంటంటే, ఒక బాధ్యతమైన పని చేసి ఆమె బయటికి వెళ్ళి తెలుగు అకాడమీ గురించి, తెలుగు అకాడమీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆమె మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేలాగా ఆమె భాష నడిచింది. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అకాడమీ విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎలాంటి మార్గదర్శనం చేయలేదు. వారి నుంచి మాకు ఎలాంటి సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఎప్పుడూ లేవు. అకాడమీ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా నడుస్తుంటుంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఒక వైస్ చైర్మన్గా ప్రభుత్వ పాఠశాల కార్యదర్శి ఉంటారు, ఒక డైరెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మా బోర్డులో తీసుకున్న నిర్ణయాలు మేము అమలు చేస్తాం. ఇది జనరల్గా జరిగే బిజినెస్ ప్రాసెస్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో అకాడమీగా ఉంటుంది కాబట్టి మేము ఏదైనా సరే, మంచైనా చెడైనా సరే మా మంత్రిగా లోకేష్ గారికి తెలియజేస్తాం. అందులో భాగంగా నేను తెలుగు అకాడమీ చైర్మన్గా తమిళనాడుకి వెళ్ళినప్పుడు, తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనేది ఉంది. తమిళ వర్చువల్ అకాడమీ దాదాపు 40 దేశాలకి వాళ్ళు తమిళ్ నేర్పిస్తూ ఆ భాషను వ్యాప్తి చేస్తున్నారు. అదేవిధంగా భాషను సంరక్షించుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వర్చువల్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది, ఆ మేరకు మనం కూడా దాని మీద ఒక బాధ్యతగా తీసుకొని చేద్దామని చెప్పని నిర్ణయించుకొని ఒక ఆలోచన చేసి మా మంత్రి గారికి, లోకేష్ గారికి తెలియజేశాం. చేసిన తర్వాత చేసి దానికి సంబంధించి కూడా 230 కోట్లు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. 230 కోట్లు ఖర్చు అవుతాయి, అందులో ముందు 100 కోట్లు రిలీజ్ చేయమండి ప్రభుత్వం నుంచి. అంటే డబ్బుల విషయం కొంచెం ఇబ్బంది అన్న, మనకుండే ఇబ్బందులను చెప్పారు ఆయన. సరే ముందు అనుమతి ఇవ్వండి బాబు, తర్వాత దీని మీద ఎట్ట కార్యాచరణ తీసుకెళ్దాము, మీ గైడెన్స్తో ముందుకు వెళ్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఏమన్నారంటే, దీనికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు మేము తయారు చేసి మంత్రి గారి దృష్టి గట్టి తీసుకెళ్ళాం. నిన్న కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని శ్యామలరావు గారికి నిన్న కూడా అందించాను. నేను ఏం చెప్తున్నానంటే, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించి ప్రభుత్వ సహాయం మేము కోరుతున్నాం. ఒకవేళ కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా తెలుగు అకాడమీకి ఇచ్చినా, బయట వాళ్ళకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగు భాష ప్రేమికుడిగా ఆమె ఏమి సాహిత్యం రాసిందో నాకు తెలియదు, కానీ నేను ఒక 400 పైన కథలు రాశాను, ఒక 40 నవల్స్ రాశాను, ఒక పాపులర్ మ్యాగజైన్గా నేను నడుపుతున్నాను. అంటే భాష మీద, సాహిత్యం మీద, వీటి మీద అనురక్తి ఉంది కాబట్టి భాష వ్యాప్తి కోసం పనిచేయాలనేది మా సంకల్పం. అందులో భాగంగా లోకేష్ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. వాస్తవానికి తెలుగు భాష ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల ఆయన పడ్డ ఇబ్బందులు చెప్తూ, ఇది మంచి ఆలోచన, ఇది ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళాలి అని ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకే డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఆ డిపిఆర్గా ఆయన సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ₹1 కూడా అకాడమీ నుంచి మేము ఖర్చు చేయలేదు. మరి ఖర్చు చేయని దీనికి వర్చువల్ అకాడమీకి లక్షలు పెడుతున్నారు, కోట్లు పెడుతున్నారు అని చెప్పడం అంటే ఎంత పచ్చి అబద్ధం. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పొద్దు ఉండదు. తర్వాత మేము యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పెట్టలేదు, మీరు ఎక్కడన్నా పరిశీలించుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ పెడితే మంచిదని మాకు ఆలోచన ఉంది. ఎందుకంటే మాకు సంబంధించిన తెలుగు అకాడమీకి సంబంధించిన రేపు పొద్దున క్లాసులను నిర్వహిస్తాం. ఇది గత బోర్డులో కూడా నిర్ణయించి తెలుగు నేర్పించడానికి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇంకా ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఉంటే, అది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఉంటే, ఇక్కడ మేము ప్రత్యక్షంగా శిక్షణా తరగతులు వాళ్ళకి తెలుగు భాష నేర్పించాలని గత బోర్డులు నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి కూడా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. దాన్ని వర్చువల్గా చేస్తే ఇంకొద్ది మంది ఇక్కడ హెల్ప్ అవుతుంది. మేము ఎక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్గా డబ్బులు పెడుతున్నామని చెప్పండి అంటే ఇంతకంటే అబద్ధాలు ఇంకొకటి లేదు. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా,
అని ఆయన కానీ పరలోకంలో ఉంటే ఏ లోకంలో ఉన్నా చూసి బాధపడతాడు. ఎందుకంటే ఆమె తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి ఆమె చేసింది ఏమీ లేదు, ఆమె పీకింది కూడా ఏమీ లేదు. తర్వాత సంస్కృతం పండితురాలు అన్నది ఆమె. సంస్కృత పండితురాలను కూడా ఆమె ఎక్కడ కూడా ఒక్క బుక్ కూడా వేయలే సాంస్క్రిట్ సంబంధించి. నేను చైర్మన్ అయిన తర్వాత ఈ కొద్ది కాలంలోనే 2 పుస్తకాలు ప్రింట్ చేశాను. సంస్కృత పఠసంచితం అని మరో బుక్ ఇటా వేశాను. నిన్న కూడా మా దగ్గరికి వైస్ ఛాన్సలరు సంస్కృత అకాడమీ సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక్కడికి వచ్చిన వారితో కూడా మాట్లాడాము. రాబోయే రోజుల్లో సంస్కృత వారోత్సవాలు జరపాలని ఒక ఆలోచన కూడా వారికి ఉంది. అది కూడా మాతో షేర్ చేసుకున్నారు. మేము కూడా రేపు 13వ తారీఖు కూడా సంస్కృతానికి సంబంధించిన పండితులతో కూడా ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మేరకు నేను అంటే సంస్కృతాన్ని నిజంగా డెవలప్ చేయాలి, నేను సంస్కృత పండితురాలు అనుకుంటే ఆమె సంస్కృతాన్ని డెవలప్ చేయడానికి ఒక్క పుస్తకమే లేదు, ఒక్కతో కూడా మీటింగ్ పెట్టలేదు. మేమున్న సంస్కృత అకాడమీకి సంబంధించిన సంస్కృతానికి సంబంధించిన జాతీయ సంస్కృత పీఠం తిరుపతి సంబంధించిన వైస్ ఛాన్సలర్ వస్తే వారితో చర్చించగానే మాట్లాడండి. అంటే ఆమె సంస్కృతాన్ని డెవలప్ చేయలేదు, తెలుగు అకాడమీని ఆమె అదనంగా వేసిన పుస్తకాలు కూడా ఏమీ లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బిజినెస్లో ఆమె ఏం చేసింది, మేమేం చేసింది దానికి మా దగ్గర ప్రత్యక్ష డేటా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే 2022 వైసీపీ హయాంలో కేవలం అకాడమీకి వచ్చిన ఆదాయం 1 కోటి రూపాయలు. తర్వాత 2023లో 13 కోట్లు వచ్చింది. మా హయాంలో టీడీపీ హయాంలో అంటే మా కూటమి హయాంలో 2024కి 15 కోట్లు, 2025కి 20 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చింది. 1 కోటి ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ? ఈ సంవత్సరం కూడా 10 నుంచి 15 కోట్ల వరకు కూడా బిజినెస్ కోట్లు కూడా రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ 15 కోట్ల పైనే. అంటే అకాడమిక్ ఇన్కమ్ పెంచాలి. ఆమె చేసింది ఏంటి, నిర్వాహకం ఏంటి, ఏం చేసింది అకాడమీ డెవలప్ కోసం? ఏమన్నా పుస్తకాలు ఏమైనా వేసిందా? పైగా ఆమె చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని అకాడమీ డెవలప్ చేశాను, అకాడమీకి సంబంధించి సంపద పెంచాను, 9th 10th షెడ్యూల్ సంబంధించి కూడా నేను ఆస్తులు తెచ్చాను అంటారు. అసలు ఆ రోజే కానీ 9th 10th షెడ్యూల్లో భాగంగా తెలంగాణ నుంచి రావాల్సిన 100 కోట్లు ఇతర మూవులు ఇతర అసెట్స్ కానీ మనకు వస్తే అకాడమీకి ఇంకొక 100 కోట్లు దంబడి. ఆమె చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్తో ఉండే బంధాన్ని బట్టే ఆమె ఏమాత్రం కూడా దాని మీద ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే జగన్ ఎక్కడ కన్నేర చేస్తాడో కేసీఆర్తో పెట్టుకుంటని చాలా. మేము ఇటీవల లోకేష్ గారి దృష్టి గట్టి తీసుకెళ్ళి ఆ కాపీ గట్టి మీకు ఇస్తాను, తీసుకెళ్ళి మాకు తెలంగాణ నుంచి రావాల్సిన వాటా గురించి కూడా ఆయనకి ఒక విజ్ఞాపన పత్రం చేయడం జరిగింది. అది ఒకసారి పెట్టిన తెలంగాణతో మాకు ఎలాంటి మొలాదు లేదు. 9th 10th షెడ్యూల్ సంబంధించి మాకు రావాల్సిన బకాయి ఇవ్వాలని చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరించే ఓపెన్గా. కోర్టు ద్వారా కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలను వాళ్ళు అమలు చేయడంలో మేము ధైర్యంగా చెప్పాం. అంతేకాదు మేము అకాడమీ పుస్తకాలని ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు కూడా కొనాలని గత ప్రెస్ మీట్లో కూడా ఓపెన్గా చెప్పాం. నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, భాష్యం కావచ్చు, ఇంకా చాలా సంస్థలు ఉన్నా వాళ్ళు కొద్దిమంది మా పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాకు ఆ సంబంధం లేదు. అదే చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే అకాడమీని డెవలప్ చేయడం. అకాడమీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఆ పిలిపించాము. అవసరమైతే ఏదైతే 2010లో అప్పట్లో బిస్వాల్ గారు ఒక జీవో ఇచ్చున్నారు, జీవో ఇప్పటికీ తెలంగాణలో అమలవుతుంది. అకాడమీ పుస్తకాలు మాత్రమే కొనాలి, కొనకుండా వాళ్ళు కానీ ఎవరిని కాపీ చేస్తే ఆ కాపీ రైట్ యాక్ట్ కూడా ఉల్లంఘించబడుతుంది. ఇక ఆమె చేసిన ఆరోపణలు విజేఎస్ మీద ఆరోపణలు చేసింది. విజేఎస్ ఒక ఆ బుక్ ఆన్లైన్లో అంటే వాట్సాప్లో కనబడిన తర్వాత మా సిబ్బంది మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసినంత కోర్స్ అక్కడి నుంచి వాళ్ళు ట్యాంపర్ చేసినట్టు, వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టు మాకు డేటా రాలేదు అని చెప్పారు. ఇంకా అది ఆ డీటీపీ జరిగిన దగ్గర ఎక్కడ జరిగిందో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మా అకాడమీ సిబ్బంది కూడా విచారించారు, అకాడమీలో జరగలేదు, అక్కడ జరగలేదని చెప్పారు. అది పోలీసులు తీసుకోవాల్సిన చర్య. నేనేమంటాను, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి 2 క్లీన్ షీట్ ఇస్తే సిబిఐ తప్పు చేసింది ఏమంటదా? కాబట్టి పోలీసుల్ని మీద నమ్మకం లేదనుకోండి, నమ్మకం అయితే మీరు కోర్టుకు పోవచ్చు. వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధనా కోర్టుకు పోవచ్చు. మాకేం ఎవరి మీద మొహమాటం ఉంటుంది.
అకాడమీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థగా నడుస్తూ ఇక్కడ బిజినెస్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ అకాడమీ రాబోయే రోజుల్లో మరింతగా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. చేసే క్రమంలో ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అకాడమీలో మెంబర్స్గా ఉన్నారు. వారందరికీ కూడా మేము లేఖలు రాసాము. మాకు అదనపు ఇక్కడ ప్రింటింగ్ కోసం కూడా మేము వాళ్ళ సహకారం కోరాము. నిన్న కూడా కుప్పం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది ఇక్కడ బిజినెస్ గురించి. అదేవిధంగా డిగ్రీ బుక్స్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాము. 60 ఏళ్ళుగా ఎవరైతే పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారో ఆ రైటర్స్ పుస్తకాలు కూడా ప్రింట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో అకాడమీ డెవలప్ చేయడం కోసం ఏం చేయాలో స్పష్టంగా మేము ముందుకెళ్తున్నాం. మా మా విద్యా మంత్రి మీద దారుణమైన వ్యాఖ్యానాలు చేసింది లక్ష్మీపార్వతి గారు. అసలు ఆమె అన్నం తింటుందా గడ్డి తింటుందా అర్థం కాదు. ఎస్, మేము సవాల్ ఎత్తుతున్నాం. జగన్మోహన్ గారి హయాంలో నాడు నేడు పేరుతో పాఠశాలకి రంగులేసే కార్యక్రమం తప్ప ఎక్కడన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఈ రోజు ఆయన ఒక ప్రయోగాత్మకంగా నెడమరులో దరిదాపు 15 కోట్ల పైన ఖర్చు పెట్టి మొత్తం అక్కడ అద్భుతమైన రీతిలో ఒక మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన ఎక్కడ చేశారా చెప్పండి. అంటే ఆ మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదే నమూనాలో రాష్ట్రం అంతా కూడా చేయాలనేది ఆయన సంకల్పం. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్ 1,00,000 పైన పెరిగింది ఆయన డేటా ఇచ్చారు. అంతేకాదు టీచర్స్ కూడా ఇతర ప్రాంతాల్లో టీచర్స్ని పంపించి ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎలాగా విద్యాబోధన జరుగుతుంది, మనం ఏం చేయాలనే దగ్గర ఆయన మోడల్గా తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎట్టగన్నాడు, లేకపోతే ఈయన ఎట్టండు సుంటా పకీరు, అసలు పెద్ద పోరం పోకు సుంట అనబడే ఏదన్నా ఒక ట్యాగ్ లైన్ ఇస్తే అది లక్ష్మీపార్వతి తప్ప ఇంకొకరికి ఎవరికన్నా చెందుతా. నేనేమంటానంటే ఒక భాష మాట్లాడేటప్పుడు అంతకంటే మేము మాట్లాడగలం, అంతకంటే ఇంకా ఎక్కువ భాష కూడా మాట్లాడగలం. కానీ మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం ఉండాలి కదా. సంస్కృత మేధావి అనుకున్నామే సుంటని ఎట్టంటది ఒక మంత్రిని పట్టుకొని. ఆయన స్పష్టంగా అద్భుతమైన ప్రగతిని చూపిస్తున్నప్పుడు మాట్లాడడానికి మళ్ళీ సొన్నయుగం జగన్మోహన్ రెడ్డి రావాలంట. ఎలా వస్తుంది సొన్నయుగం జగన్మోహన్ రెడ్డి? అమరావతి రైతులు వాళ్ళ గర్భాల మీద కాకి బుట్టతో పదగట్టం చేసి ఆఖరికి దేవదేవుణ్ణి తిరుమలకు సందర్శించడానికి పోతా ఉంటే అన్నం కూడా తినకుండా నెల్లూరులో ఆపేస్తే కోటరెడ్డి సీతారెడ్డి ఊరి పరామర్శించడానికి వెళ్తే ఆయన పట్టుకొని మాట్లాడారు. నిన్న లక్ష్మీపార్వతి చదివిన స్క్రిప్ట్ మొత్తం సద్దట రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి రాసిచ్చింది. సిగ్గు శరం ఉండాలి, కానీ స్క్రిప్ట్ రాసుకోవడం కూడా రాదా? అవుట్ సోర్సింగ్లో మేము లక్షల సిబ్బందికి జీతాలు ఇచ్చామంట. ఎవరికి ఇచ్చామని చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేము మాకు ఏబిపిఎస్ ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల గురించి మంత్రి గారికి లెటర్ ఇచ్చాము. ఇప్పటిదాకా ఏబిపిఎస్ నుంచి ఒక ఉద్యోగం భర్తీ కావాలి. మా పత్రికకి సంబంధించి కూడా కాంటాక్ట్ బేస్తో కొద్దిమంది నియామకం చేయాలనుకుంటే అది కూడా ఇంకా కాలం. మేము చైర్మన్ అయిన తర్వాత ఒక పత్రిక తేవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వర్చువల్ అకాడమీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో భాష వ్యాప్తి కోసం మేము చేస్తున్న ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంది. మరి అలాంటప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక్కటంటే ఒక్కటి నిజంగా మాట్లాడాలి కదా. ఎవరో విల్సన్ అంట, అంటే విల్సన్ ఎవరో తెలియదు ఆమెకి. ఆమె నేను కలిసి కొన్ని 100 డిబేట్లు పార్టిసిపేట్ చేశాను సాక్షి ఛానల్లో. ఆమె అతని సైన్యం అని చెప్పి నాతో ఒక బుక్ రాయించాలని కూడా ఆమె ట్రై చేసింది. నేను ఒక 20 పేజీలు రాసి ఆపాయి. ఎందుకంటే ఈమెకు ఆ స్థాయి లేదు అని చెప్పాను. నాకు ఆమె చెప్పింది, నేను చైర్మన్ అయిన తర్వాత అమ్మ ఎట్లా డెవలప్ చేయాలి మీ సలహాలు సూచనలు ఇవ్వమంటే ఆమె చెప్పింది ఏంటంటే, నాయన నేను ఒక పేరు చెప్తాను, ఆయన పక్కన పెట్టుకొని పని చేసుకొని మీకు అన్నీ చూసుకుంటాడు అన్నారు. ఏం చూసుకుంటాడు అన్నీ ఆయన అంటే ఈమె ఉద్దేశం ఏంటి? నాకు లంచాలు తెచ్చిస్తాడని ఆ ఉద్దేశం. వీళ్ళ బాసు రాజశేఖరుడి పీరియడ్లోనే చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేసి నేను 500 కోట్లు బడ్జెట్ నడిపాను, 1,00,000 కోట్ల ఆస్తులు కాపాడాను. ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు. నేను ఓపెన్గా చెప్పుకోగలను. కరప్షన్ చేయలేదు, ఓపెన్ ఛాలెంజ్ కూడా చేయగలను. మరి ఈరోజు లక్ష్మీపార్వతి గారు ఆమె చేసిన ఈ దుర్మార్గపూరితమైన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటుందా? ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకోకపోతే ఆమె పైన పరువు నష్టం దావా వేస్తాను, మా అకాడమీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. అదేవిధంగా ఒక దళితుడు ఈ చైర్మన్ సీట్లో కూర్చుంటే కనీసం దళితుడనే స్పృహగాడ లేకుండా ఎవరో విల్సన్, ఇక నాకు బూతులు కూడా వస్తాయి మాట్లాడగలను, ఎవరో విల్సన్ ఏంటి? నేను రాజశేఖరుడి పీరియడ్లో చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేశాను, కొన్ని 100 డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను, టీవీలో 100 కథలు రాశాను, ఆమె కంటే ఎక్కువ సాహిత్యాన్ని నేను సృష్టిస్తున్నాను. ఎవరైనా ఆ పదవి ఎట్టబడుతుందామే? అంత కండకావరం ఏంటి? అంత ఎవడన్నా సరే నీకు
అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే ఇల్లు పోత పోతని గుడి తగిలి పెట్టుకోగలడు. అసలు నువ్వు నీ మూలాలంటే మర్చిపోతావు. నువ్వు భాషా వ్యాప్తి కోసం పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు, కామెంట్ చేస్తావు? చైర్మన్ డైరెక్టర్ కలిసి లూటీ చేశారంట. 50 కోట్లు ఇప్పటిదాకా సమగ్ర నుంచి డబ్బులు రాలేదని ఆమె అన్నది. ఇది ఇంటర్మీడియట్ బుక్స్కి మేము వేసుకున్న బుక్స్కి డబ్బులు రాలేదని. అసలు డబ్బులే రాకపోతే అవినీతి ఎక్కడ జరుగుతుంది? నేను వచ్చిన కొత్తల్లో గతంలో వేసిన పుస్తకాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు. అది నాకు సంబంధం లేదు. నా పీరియడ్లో ₹1 కూడా సమగ్ర నుంచి రావాల్సిన 50 కోట్లు రాలేదని గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీని మీద నేను 10-15 సార్లు కూడా ఎస్పీడీ గారితోనూ తర్వాత ప్రసన్న గారితోనూ మాట్లాడాను. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాను. అదేవిధంగా రమణ గారి అందరి దృష్టి తీసుకెళ్ళాను. ఎందుకని మాకు అకాడమీలో వాళ్ళు ఎవరైతే ఫ్రీ బుక్స్ చేస్తున్నారో ఆ ప్రింటర్స్ అలమటిస్తున్నారు. రెగ్యులర్గా మాతో నా దగ్గరకో లేకపోతే మేడం దగ్గరకో వచ్చి వాపోతున్నారు. లాస్ట్ టైం ఫ్రీగా వేసాము బుక్స్, అక్కడి నుంచి ₹1 రాలేదు. మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఖర్చు పెట్టి వేసాము, మళ్ళీ రాలేదు. 50 కోట్లు మాకు రావాల్సి వస్తే 50 కోట్లు రాలేదని చెప్పిన మనిషి మళ్ళీ అవినీతి ఎక్కడ జరిగిందని భావిస్తుంది. కాబట్టి లక్ష్మీభారతి గారు నిన్న చెప్పిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటిగా నిజం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా సరే నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేస్తాను. ఒక్కటి నిరూపించమనండి, ఒక్క అవినీతి ఆరోపణ నిరూపించమనండి. తర్వాత సన్మానాలంట, ఎస్సీ కార్పొరేషన్ మీద తెలుగు అకాడమీ డబ్బులతో సన్మానం ఎక్కడ చేసుకున్నామో చెప్పమనండి. నా ప్రమాణ స్వీకారానికి భోజనం పెట్టాము, రచయితలు కవులు కళాకారులతో మీటింగ్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం లక్షలాది మంది వేలాది మంది వచ్చారు కదా, వాళ్ళమ్మ మొగుడు పెట్టి చేశాడా లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో చేశాడా? నీ బోలా అడిగి ఇలా తాతగారు సొమ్ము పెట్టిందా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే ఒక ఎత్తు, ఒక తెలుగు అకాడమీ చైర్మన్గా మేము ఒక కార్యక్రమం చేస్తే మాకు సన్మానం చేశారని ఎట్ట మాడుతుందాన్ని? ఎక్కడ ఒక్క సన్మానం ఏం జరిగిందా? మాకు అభిమానులు కార్యకర్తలు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక పూలదండ వేస్తారు. నేను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఊరి కూడా పూలదండ తేవద్దు, చాలు తేవద్దు ఓపెన్గా చెప్తుంటాను. మాకు సన్మానాలు అవసరం ఏంటి? మాకు భాష బతకాలి, భాషను బతికించాలి. ఇది కదా మా కాన్సెప్ట్. నువ్వు తెలుగు అకాడమీ చైర్మన్గా ఉండి ఎక్కడైనా తెలుగు సాహిత్యం బతకడానికి ఏం చేసావా? మేము తెలుగు అకాడమీ చైర్మన్ ఉండి తెలుగు బతికించాలనుకుంటున్నాము, సాంస్క్రిట్ బతికించాలనుకుంటున్నాము. అది జాతీయ భాషగా ఉంది, అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా జాతి నిలబెడుతుంది. కాబట్టి మేము ఒక యునైటెడ్ ఇండియాకి ఒక భావోద్వేగాన్ని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి సంస్కృతం బతకాలి మేము కోరుకుంటాం. మరి మీరు చేసింది ఏంటి? మీ నిర్వాహకం ఏంటి? ఇప్పుడు మీకు చెప్పిన డేటాలో చాలా స్పష్టంగా మీకు చెప్పారు, మీ హయాంలో ₹1 వచ్చింది. మీరు కొన్ని సంస్థలకు ఇచ్చారు, ఆ సంస్థల పేర్లు కూడా మహాప్రభు అందరూ తెలుసు. వాళ్ళకి ఏ టెండర్ పెట్టి ఇచ్చారు? మేము పెడితే టెండర్ ఓపెన్ టెండర్ పెట్టాం. ఓపెన్ టెండర్లో లక్ష్మీభారతి గారు పాల్గొనొచ్చు, జగన్మోహన్ గారు పాల్గొనొచ్చు, సద్దం రామకృష్ణ పాల్గొనొచ్చు, ఇంకెవరికన్నా బంధువులు వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు భాగంగా 4 మిషన్లు ఉండేవాళ్ళు ఎందుకు పెట్టారంటే తక్కువ 15 రోజుల్లో అవుట్పుట్ రావాలి కాబట్టి ఆ నిబంధన పెట్టారు. ఇంతకుముందే కొత్తగా పెట్టింది కాదు. ఇవి చెప్తున్న బీజేఎస్, ఇవి చెప్తున్న విక్రము వాళ్ళ హయాంలో కూడా ఉన్న డేటా ఇచ్చారు. అఫీషియల్ డేటా కదా, నేనే సొంతంగా రాసింది. ₹1 ఆ హయాంలో. మా హయాంలో మేము 20 కోట్ల దాకా తీసుకెళ్ళాం. అంటే మా హయాం అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉన్న అకాడమీ అభివృద్ధి దిక్సూచి. మీరు చేసింది ఏంటి? డైరెక్టర్ మీద, చైర్మన్ మీద నీకేంటి తెగులు? నువ్వెవరు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడంట, స్వర్ణయుగం అంట. ఎట్ట స్వర్ణయుగం అవుద్ది? అమరావతిని ఒక పడకే ఇచ్చావు, మహిళల మీద దాడి చేశావు, అమరావతి భూముల్ని పాడుపెట్టావు. అక్కడ చూస్తేనేమో విశాఖ రాజధాని 3 రాజధానులు చెప్పి తీసుకెళ్తాన్నావు, మళ్ళీ మావిగన్ అన్నావు. అది 4 తాటి మట్ట. మళ్ళీ ఇప్పుడు అమరావతి రైతుల మీద ఆయనకేదో ముసలిక నీరు గారుస్తూ అక్కడంతా డ్రోన్లు, పోలీసు కవాతులు అన్నీ చేసి ఇప్పుడు నేను అమరావతిని కాపాడుతానని కొద్దిమంది రౌడీ షీటర్లు అక్కడ పంపించారు. ఎవరు? లేళ్ల లక్ష్మిరెడ్డి, అవినాష్, వీళ్ళతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన బ్యాచ్ కదా. మేము ఓపెన్గా జగన్మోహన్ గారికి ఛాలెంజ్ విసురుతున్నా, దమ్ము ఉంటే, సత్తా ఉంటే, నువ్వు నిజంగా మగాడు అయితే, రాజశేఖర రెడ్డికి పుట్టి ఉంటే నువ్వు డైరెక్ట్ మమ్మల్ని ఎదుర్కో. సిక్కడలు అడ్డం పెడతావే నువ్వు? మీ నాన్న దగ్గరే పనిచేసాం, ఆయనకి మేము ఎంతవరకు అంతవరకు గౌరవిస్తాం. నువ్వు లక్ష్మీభారతిని అడ్డం పెట్టేస్తే భయపడిపోతారా? ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం.
మీ ఆస్తుల మీద విచారణ చేయడం మేము చెప్తాం, మా ఆస్తులు విచారణ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా సరే ₹1 కరప్షన్ చేసినట్టుగా నిరూపిస్తే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చేయండి జాగ్రత్త.